మీరు ముగ్గురిని కనండి 30,000 ఇస్తా, వాళ్ళకి నలుగురిని కనండి 40 ఇస్తానని పిచ్చి మాటలు, దిగజారుడు మాటలు మాట్లాడద్దు. పేదవాడేమో ముగ్గురిని గనాలంట, నలుగురిని గనాలంట. నువ్వేమో లింగులిట్టుకని ఒకడిని గంటావు, నీ కొడుకు లింగులిట్టుకని ఒకడు గంటాడు. డబ్బున్నా మీరేమో రెండో వాళ్ళని గనరు, డబ్బు లేని వాళ్ళు ముగ్గురు నలుగురు గనాలా? 30,000తో వాళ్ళ జీవితం అంతా కూడా వాడి తిండికి, వాడి బట్టలకి, వాడి చదువుకి, వాడికి ఒళ్ళు బాగాలేకపోతే వైద్యానికి అన్నిటికీ సరిపోతుందా? అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ఐబిఎస్ తీసేస్తావు. ప్రైవేటు స్కూల్స్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీకి పోవాలన్నా పేదవాడికి ఎలా కుదురుతుంది? ఆరోగ్యశ్రీ తీసేస్తావు, హాస్పిటల్లో మందులు ఉండవు, మాత్రలు ఉండవు, ఇంజక్షన్లు ఉండవు. పోయి ప్రైవేటు ఆసుపత్రిలో పోతే ఎక్కడికి సరిపోతాయి 30,000, 40,000? మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాలిన సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి? కనీసం ఈరోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. జీతాలు పెంచావు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వవు, నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఏ వెల్ఫేర్ స్కీము డబ్బులు ఇవ్వవు. ఏ విధంగా వాళ్ళు బతకాలి? ఒకరుంటేనే కష్టపడుతుంటే ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అని చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. నువ్వే అంటే నీ కొడుకు ఇంకా చేతకాని మాటలు. రైమింగ్ కోసం ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్లని ఎత్తుకుపోయాడంట. ఈ ముద్దపప్పు పక్క నుండి చూశాడా ఎత్తుకుపోతుంటే? లేకపోతే ఆ పేపర్లు అందించాడా? ఏం మాట్లాడుతున్నాడు? ఆల్రెడీ ఇలా మాట్లాడిన దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు దిమ్మ తిరిగిపోయేలాగా ఎక్కడ చదివాడు, ఎంత మెరిట్తో పాస్ అయ్యాడు అనేది స్పష్టంగా చెప్పారు. రికార్డెడ్గా అసెంబ్లీలో ఉంది. కావాలంటే మరోసారి చదువుకోమను. స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు కదా, నిజంగా చదువుచ్చుంటే మీ కొడుక్కి చదువుకోమను. అసెంబ్లీ రికార్డులో ఉంది కదా, అసెంబ్లీ మీ చేతిలోనే ఉంది కదా. లోకేష్ గారు రైమింగ్ కోసం మహానాడులో చవకబారు మాటలు మాట్లాడటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చదువు గురించి, మీ సంస్కారం గురించి కోలా కృష్ణమోహన్ గారు చెప్పిన నిజాల్ని ఆ మహానాడులో డిజిటల్ స్క్రీన్ మీద ప్లే చేసే ధైర్యం మీకుందా, దమ్ముందా అని అడుగుతున్నా. అది మీరు వేయండి. వేస్తే రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మీ చదువు, మీ సంస్కారం, మీరేంటి అనేది అందరికీ తెలుస్తుంది. మళ్ళీ పెద్ద బిల్డప్ మాటలు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను, నేను ఎవరికీ భయపడినాను. జూమ్లోకి కొడాలి నాని వంశీ వస్తేనే భయపడి పారిపోయి ప్యాంటు తడుపుకున్న నువ్వు ఎందుకు నీకు బిల్డప్ మాటలు చెప్పు? ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారితో 1 నెల తిరిగావు, అందరి కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళతో సహా. నీకెందుకు చెప్పు బిల్డప్ మాటలు? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మాటలు తగ్గించుకోవాలి. విద్యాశాఖ మంత్రిగా 100% ఫెయిల్యూర్. మీరు 100% ఫెయిల్యూర్. మళ్ళీ ఏంటో బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ మామ మాటలు చెప్తావు. నిజమే, జగన్ గారు మీరు బోత్ ఆర్ నాట్ సేమ్. ఓటమి ఎరుగని ధీరుడు జగన్ అన్న, కానీ నువ్వు మొదటిసారే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడివి. బోత్ ఆర్ నాట్ సేమ్. కూటమితో అందరి కాళ్ళు పట్టుకుంటే గాని ఎమ్మెల్యే కాలేని వాడివి నువ్వు, కానీ తన సొంత సత్తాతో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మొనగాడు జగనన్న. బోత్ ఆర్ నాట్ సేమ్. వైఎస్ఆర్ ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కానీ వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటులో నిలిచిన పార్టీ మీ పార్టీ. బోత్ ఆర్ నాట్ సేమ్. పేద విద్యార్థుల కోసం
43,000 పాఠశాలను నాడు నేడు పనులు స్టార్ట్ చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ కి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈరోజు సీఎం అయిన 3 నెలల్లోనే 1,30,000 మందికి మెరిట్ లో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 15,000 పోస్టులు డిఎస్సి పరీక్షను కూడా మెరిట్ లో చేయలేక లీకులు చేసి అమ్ముకున్న పనికిమాలిన నాయకుడు నువ్వు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ, ఐబీ, ఇంగ్లీష్ మీడియంని తీసుకొచ్చి పేద విద్యార్థులు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్లి వేదికల మీద మాట్లాడగలిగే స్థాయికి తీసుకువెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నువ్వు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబీ, అలాగే ఇంగ్లీష్ మీడియంని, ట్యాబుల్ని అన్ని తీసేసి కనీసం ఆ పేద విద్యార్థులకు మంచి తిండి కూడా పెట్టలేకుండా వాళ్ళ చావులకు కారణమవుతున్న వ్యక్తి. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయము మీరు తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అండ్ ఫైనల్ గా ఈరోజు మహానాడు చివరి రోజు. మనందరికీ తెలుసు ఒక అక్క ఉంది, అనితక్క, హోమ్ మినిస్టర్. ఆమె హోమ్ మినిస్టర్ గా తన బాధ్యత కన్నా నాటకాలు వేయటం, డాన్సులు వేయటం, పాటలు పట్టడం, అని అరవటం, గన్మెన్లు లేకుండా ఎలా తిరగటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అవి కాదు చేయాల్సింది. మళ్ళీ మీరు చేయలేదా అని నా గురించి మాట్లాడటం. నేను టూరిస్ట్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా మినిస్ట్రీకి అవి కరెక్ట్ కాబట్టి మేము చేస్తాం. మీరు హోంమంత్రి అంటే మహిళకి రక్షణ కల్పించాలి. ఈరోజు సుగాలి ప్రీతి మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చనిపోతే పట్టించుకోలేదు. ఆవిడ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మీరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ తల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? హోంమంత్రిగా మీ బాధ్యత కాదా? ఆమెకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో రషీద్ని నడి రోడ్లో నరికేశారు. ఆ ధైర్యం ఎవరిచ్చారు? హోంమంత్రిగా నువ్వు చేతగాకపోవటం వల్ల ఈరోజు నేరస్తులు పెట్టరేగిపోతున్నారు. ఏ విధంగా కర్నూలులో ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలు చేశారు, రేప్ చేసి. ఇప్పటి వరకు ఆ శవాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు అప్పగించలేకపోయావు. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు రేప్ చేస్తున్నారు, ఎంతమందిని నరికేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నీచంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టని మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపుతో మీరు చేస్తున్నవి అందరూ కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడే ప్రెస్ మీట్లు చూస్తున్నారు, మీ డ్రామాలు చూస్తున్నారు. ఇప్పటికైనా హోంమంత్రిగా మహిళలకి రక్షణ కల్పించండి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టండి. అవినీతి చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేయండి. డ్రగ్స్ ముఖ్యంగా వైజాగ్లో, కుప్పంలో విచ్చలవిడిగా ఉందంటే మీరు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. వాటిని కంట్రోల్ చేయండి. యువత జీవితాన్ని నాశనం చేసే ఆ డ్రగ్స్ని అరికట్టడం మానేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటే అది సిగ్గుచేటు. సో ఆ విషయాన్ని తెలుసుకొని ఈరోజు మహిళా శక్తి అని పేరు పెడితే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన మహిళలకి, మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఇచ్చిన సూపర్ 6ని మనం నెరవేర్చాలి. అలాగే మహిళా బిల్లు కేంద్రంలో మళ్ళీ పెట్టినప్పుడు మన పార్టీ దానికి మద్దతు తెలియజేయాలి. ఆ తీర్మానం ఈరోజు మనం మహానాడులో చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పాలి అని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కానీ అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు కూడా గౌరవించే ప్రసక్తే ఉండదని మరోసారి తెలియజేసుకుంటూ, ఈ 3 రోజుల మహానాడు చూస్తే ప్రజలకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు కూడా విసిగిపోయారు అన్న విషయం మనం అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇంకా బోగస్ మాటలతో, ఇంకా తప్పుడు మాటలతో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీరు
ఖచ్చితంగా జనాల చేతిలో దెబ్బలు తింటారు. అండ్ ఈరోజు మేము అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకే ఇంటింటికి వెళ్ళి మేము ఇది చెప్పాం, ఇది చేశామని చెప్పి ప్రజలతో ధైర్యంగా మాట్లాడి వారికి ఒక బుక్లెట్ మేము ఇచ్చిన హామీలు 99% మేము 5 ఏళ్లలో ఎలా పూర్తి చేశామో ప్రతి సంవత్సరం వెళ్ళి ఎలక్షన్ ముందు కూడా ప్రతి చోట చూపించడం జరిగింది. మీరు అలా ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారు అనేది ఇంటింటికి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజల్ని అడిగే దమ్ము ధైర్యం ఉందా ఒకసారి చూడండి. దమ్ముంటే వాళ్ళని పంపించండి. ఖచ్చితంగా నిన్న జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లెట్ 2 సంవత్సరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని అంటే రైతులు, మహిళలు, విద్యార్థులే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలను కూడా ఎలా వెన్నుపోటు పొడిచారు, ఈయన జీవితం అంతా వెన్నుపోటుతో ఎలా పైకొచ్చారు, ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఏ విధంగా హామీల్ని తుంగలో దొక్కారు, అభివృద్ధి లేకుండా ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ప్రతి ఇంటికి వెళ్ళి వివరించే కార్యక్రమం చేయబోతున్నాం. మీకు దమ్ముంటే మీరు వచ్చి మేము మంచి చేశామని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని డిజిటల్ బోర్డులు పెట్టుకొని రికార్డింగ్ డాన్సులు వేసుకొని మందు బిర్యానీ ఇచ్చి బలవంతంగా వచ్చి చూడండి అంటే దేకేవాడే లేడు మీ మహానాడు. సో ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాల్లో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. వాళ్ళ నాయకులతో మహిళల్ని గౌరవించేలాగా వాళ్ళందరికీ డిసిప్లిన్ నేర్పించడమే కాకుండా మహిళలకి రక్షణ, మహిళా సాధికారత దిశగా మహిళల్ని నడిపిస్తారని కూడా కోరుకుంటున్నాం.